అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపేస్తున్న ఘటనలు రోజురోజుకి పెరుగుతూ భర్తలని భయపెడుతున్నాయి. ప్రియుడు సాయంతో భర్తని దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఘటన మరవక ముందే అదే మేరట్లో మరో సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడి పైన మోజుతో భర్తనే హత్య చేసింది ఒక భార్య. తర్వాత హత్యను కప్పిపుచ్చేందుకు పాము కాటుగా చిత్రీకరించి డ్రామాలాడింది. చివరికి పోస్టుమార్టం రిపోర్ట్లో అసలు భాగవతం బయటపడింది. ఓ మహిళకు పెళ్ళయింది. అయినా కూడా ప్రియుడితో మాత్రం వివాహేతర సంబంధం అలాగే కొనసాగించింది. అంతటితో ఆగలేదు. ఎలాగైనా తన భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి కథం చేసింది. ఓ పాముని అద్దెకు తెచ్చి సైలెంట్గా భర్తని సైడ్ చేసింది. స్నేక్ డ్రామాలో అంతా బాగానే కవర్ చేసినా చివరిలో చేసిన ఓ చిన్న తప్పు వల్ల అడ్డంగా బుక్ అయిపోయింది. उल्टा सीधी वो अपने आप ही इनसे बात करवाई मेरी, अपने आप ही फिर को మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్కు రవిత అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అమిత్ కూలి పని చేస్తూ ఇంటిని నడుపుతున్నాడు. భార్య రవిత ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో రవితకు అమీర్జిత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో రవిత ఏడాది కాలంగా ఆ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. భార్య నడుపుతున్న వ్యవహారం గురించి అమిత్కు తెలిసింది. దీంతో అమిత్ రవితను మందలించాడు. అయినా రవిత తన తీరును మార్చుకోలేదు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త ఉంటే తమకు ఎప్పటికైనా అడ్డు తలుగుతాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. అమిత్ను మొదట గొంతు నులిమి చంపి తర్వాత పాముకాటు మరణంలా చూపించే ప్రయత్నం చేసింది. ప్రియుడి సహాయంతో ఓ పామును వెయ్యికి కొని అమిత్ మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి వెంటనే ఆ పామును వదిలిపెట్టింది. 10 సార్లు అతను పాముకాటుకు గురి చేశాడు. పాముకాటు వల్లే అమిత్ చనిపోయాడని అందరూ నమ్మేలా ప్రచారం చేసింది. ఉదయం పాములు పట్టే వ్యక్తిని తీసుకువచ్చి పామును అక్కడి నుంచి తొలగించింది. దీంతో నిజంగానే అమిత్ పాముకాటుతో చనిపోయాడని స్థానికులు నమ్మారు. అమిత్ మృతదేహం నుంచి పామును తొలగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అమిత్ పాము కాటుతో చనిపోలేదని, శ్వాస అందక చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అమిత్ భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో రవితతో పాటు ఆమె ప్రియుడు అమర్జిత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపైన దర్యాప్తు చేస్తున్నారు. यो है वो है, फिर कहने लगे नुको उसे मारने में मेरा साथ दिए, मैं उसे फोन करके बुलाऊंगा, मैं उसे मरवाऊंगा. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.